కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును పిడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి, ఎలా నేర్పారు? కాలంతో పోటీ పడటం, వెల్లికిలా పడుకోవడం నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. నవ విజేతకు నవపాస్.com సృష్టికర్తకు సుస్వాగతం. ఈనాటి మన విజేత స్వామియే శరణం అయ్యప్ప. హరిహర పుత్రుడు ఆ అయ్యప్ప అయితే సాంకేతికత సాధించి తీరాలన్న తపన, కఠోర శ్రమల దత్తపుత్రుడు ఈ అయ్యప్ప. ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చదువుకుంటూనే 25 రూపాయల ఉద్యోగంతో మొదలుపెట్టి సొంతంగా ఓ కంపెనీ స్థాపించే స్థాయికి ఎదిగిన ఓ కంప్యూటర్ లీడర్, 100 కోట్ల నవపాస్.com సృష్టికర్త, అధినేత ఆయనే శ్రీ నాగుబండి అయ్యప్ప. శ్రీ నాగుబండి అయ్యప్ప గారు 1978 జనవరి 14వ తేదీన కలకత్తా దగ్గర పన్నాగఢ్లో నాగుబండి వెంకటేశ్వరరావు, సుబ్బలక్ష్మి దంపతులకు పెద్ద కుమారుడిగా జన్మించారు. ఒక తమ్ముడు, 2 చెల్లెళ్లు. అయ్యప్ప ఇంకా అవివాహితులుగా ఉన్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం 1 నుండి 10వ తరగతి వరకు ఆర్మీ స్కూల్ సికింద్రాబాద్ లో చదువుకున్నారు. ఇంటర్ బిఎస్సి కంప్యూటర్స్ ను కెన్ కాలేజ్ సికింద్రాబాద్ నుండి పూర్తి చేశారు. 1998లో సత్యం కంప్యూటర్స్ లో రిసెప్షనిస్ట్ గా జాయిన్ అయి 9 నెలలు తిరిగేసరికల్లా వెబ్ డిజైనర్ గా మారి వెనువెంటనే టీమ్ లీడర్ గా ఎదిగారు. యూకే వెళ్లారు. వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కోసం యుఎస్ వెళ్లారు. 2004లో జాబ్ కు రిజైన్ చేసి సొంత కంపెనీ ప్రారంభించారు. అదే నవపాస్.com. ప్రస్తుతం ఆయన టీంలో 36 మంది పనిచేస్తున్నారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ కీవర్డ్స్ ఆధారంగా పనిచేస్తుంది. అలా కాకుండా ప్రశ్నల ఆధారంగా పనిచేసే పవర్ఫుల్ సెర్చ్ ఇంజిన్ ను తయారు చేస్తున్న నమ్మకంతో నడుస్తున్నారు శ్రీ అయ్యప్ప. తండ్రి ఒక సాధారణ ఆర్మీ ఉద్యోగి, తల్లి ఒక గృహిణి. అయ్యప్ప బ్యాంక్ లో పార్ట్ టైం జాబ్ రోజుకు 25 రూపాయలకు చేరారు. సత్యం కంప్యూటర్స్ మొదటి ఉద్యోగంలో నెలకు 3,300 రూపాయల నుండి నేడు 100 కోట్ల రూపాయల విలువైన కంప్యూటర్ సంస్థకు అధిపతిగా ఎదిగారు. ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. బిల్ గేట్స్ స్థాయికి చేరాలన్న లక్ష్యంతో ఒక సాధారణ మధ్యతరగతి స్థాయి నుండి సాంకేతిక విద్య చేయూతగా 100 కోట్ల రూపాయల ఎత్తుకు ఎదిగి మరెన్నో ఉన్నత లక్ష్యాలతో సాగిపోతున్న నవయువ సాంకేతిక కెరటం నవపాస్.com లీడర్, అసలు సిసలు తెలుగువాడు శ్రీ నాగుబండి అయ్యప్పతో అభ్యుదయ పథంలో వేద్దాం ముందడుగు. అయ్యప్ప గారు, విజేత కార్యక్రమానికి స్వాగతం. మీరు చిన్నప్పుడు చదువుకునే రోజుల్లోనే ఉద్యోగం చేయటం, ఆ తర్వాత మీకోసం ఒక సంపాదన అనేది ఏర్పరచుకోవటం జరిగింది. అసలు ఆ రోజుల్లో, చదువుకునే రోజుల్లోనే మనం సంపాదించాలి, మనం ఉద్యోగం చేయాలి అన్న అభిప్రాయం మీకు ఎందుకు కలిగింది? అవసరం ఎందుకు కలిగింది? డాడ్ ఆర్మీలో రిటైర్ అయ్యారన్నమాట. హైదరాబాద్ ఆయనది లాస్ట్ పోస్టింగ్. అండ్ హైదరాబాద్ వచ్చినప్పుడు మేము చాలా చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. ఆయన ఆర్మీలో రిటైర్ అయ్యాక బ్యాంక్లో వాచ్మెన్ లాగా జాయిన్ అయ్యారు. సో జీతం ఆయనకి చాలా తక్కువ వచ్చేది. అండ్ వచ్చిన జీతం అంతా మా స్కూల్ ఎడ్యుకేషన్ కోసం దానికి ఖర్చు పెట్టేవారు. అండ్ నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడు పాకెట్ మనీ అంటూ నేను ఎప్పుడు వినలేదు. నాకు ఎప్పుడు పాకెట్ మనీ దొరకలేదు. 5th క్లాస్లో, 6th క్లాస్లో, 7th క్లాస్లో అయిపోయింది. 9th క్లాస్లో వచ్చిన నేను ఒకసారి ఇలాగే మా నాన్నగారిని అడుగుతున్నాను పాకెట్ మనీ గురించి అడిగితే ఆయన అన్నారు, నువ్వే సంపాదించుకుని నువ్వే జాబ్ చేసి సంపాదించుకోవచ్చు కదా అన్నారు. ఆయన ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో పనిచేసేవారు. మీరేం చదువుతున్నారు? నేను 8th క్లాస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 8th క్లాస్ కంప్లీట్ అయింది, సమ్మర్ హాలిడేస్. సో ఎస్పీహెచ్లో డైలీ వేజర్లో పనిచేశాను. ఆఫీస్ బాయ్ ఉద్యోగం, రోజుకి 25 రూపీస్ వచ్చేది. 45 డేస్ దాకా పనిచేశాను సమ్మర్ హాలిడేస్లో. అండ్ ఆ టైంలో సంపాదించిన డబ్బులు చాలా ఎక్కువ అనమాట. ఎంత వచ్చినాయో ఆ డబ్బులన్నీ నేను బట్టలు కొనుక్కున్నాను, షూస్ కొనుక్కున్నాను. ఆ టైంలో క్యాల్కులేటర్ వాచ్ చాలా ఫేమస్ ఉండేది. ఒక వాచ్ కొనుక్కున్నాక అబౌట్ 160 రూపీస్ మిగిలాయి అనమాట. సో నేను ఆలోచిస్తుండాలి ఏం చేద్దాం ఈ డబ్బులతోటి. ఖర్చు పెట్టేశాను అనుకోండి 1 మంత్లో లేకపోతే 1 డేలో, నెక్స్ట్ 1 ఇయర్ దాకా డబ్బులు ఉండవు. ఖర్చు పెట్టలేదు అనుకోండి, ఆ డబ్బులు అలాగే ఉంటాయి. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. 2 మంత్స్ తర్వాత
ఏం చేశానంటే బిజినెస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. జనరల్ బజార్లో హోల్సేల్లో కైట్స్ అమ్ముతారనమాట. అక్కడికి వెళ్ళి కైట్స్ తీసుకొచ్చి రీటైల్లో అమ్మాను. అప్పుడు కూడా కొంచెం అమ్మగలుగుతానా అమ్మలేనా అనిపించింది, కొంచెం మొకమాట ఉండేది, ఎంత పోయింది. అండ్ ఐ మేడ్ గుడ్ ప్రాఫిట్. చాలా నేర్చుకున్నాను బిజినెస్ ఎలా చేయాలి, 25 NP దాన్ని ఎలా అమ్మాలి అన్నది. అండ్ ఈసారి సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టలేదు అనమాట, అలాగే ఉంచి నెక్స్ట్ దాని తర్వాత హోలీకి కలర్స్ కొన్నాను, ఆ సేమ్ హోల్సేల్లో కొని రీటైల్లో అమ్మాను. ఈసారి సంపాదించిన డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదు, మళ్ళీ అలాగే డబ్బులు పోగు చేసి ఇంకొంచెం అప్పు తీసుకుని దీపావళికి క్రాకర్స్ కొన్నాను. అండ్ ఇది 2 సంవత్సరాలు చేశాను అనమాట. అండ్ ఈ 2 సంవత్సరాలు చేసేటప్పుడు సీజన్ బిజినెసెస్లో ఏం చేసేవాడిని, సంపాదించిన డబ్బుల్ని అప్పిచ్చేవాడిని. 500 రూపీస్, 1000 రూపీస్, చిన్న చిన్న కొట్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని ఫైనాన్స్లో, లోన్ లాగా. అంటే ఇవన్నీ చేస్తున్న మీ చదువు సాగుతూనే ఉంది? నేను నాన్నగారి బ్యాంక్లో ఒక స్కీమ్ ఉండేది, బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళకి. ఏంటంటే ఎవరికైతే ఫస్ట్ డివిజన్ వస్తుందో వాళ్ళకి బ్యాంక్ స్కాలర్షిప్ ఇస్తుంది అనమాట. సో 7th క్లాస్ నుంచి నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేదాకా ఎప్పుడు ఫస్ట్ డివిజన్ వచ్చేది. చదువే పాకెట్ మనీకి డబ్బులు సంపాదించుకోవాలంతే, ఆ రెండు వేరే. బిఎస్సి కంప్యూటర్స్ చదివారు, అంటే కంప్యూటర్స్ మీద ఏమన్నా స్పెషల్ ఇంట్రెస్ట్తో చదివారా, లేకపోతే మీతో ఈ తరం కుర్రాళ్ళందరూ కంప్యూటర్స్ పట్ల ఆకర్షితులై కంప్యూటర్స్ చదవటం జరిగింది, ఆ విధంగా చదివారా? నేను కంప్యూటర్స్ తీసుకున్నప్పుడు మాత్రం నాకు కంప్యూటర్స్ గురించి ఎక్కువ తెలియదు అనమాట. అప్పుడు అందరూ కంప్యూటర్స్ తీసుకుంటున్నారు అండ్ నాకు ఫస్ట్ డివిజన్ వచ్చింది. అందరూ ఇట్లా అడ్వైజ్ ఇచ్చేయమంటే తీసుకోండి బాగుంటుంది అన్నారు. కానీ ఒకసారి కంప్యూటర్స్ తీసుకున్నాక వన్స్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ కంప్యూటర్స్ చాలా ఇష్టం అనిపించింది. ఒక్కొక్కసారి అయితే నేను 10-12 గంటలు మా ఇన్స్టిట్యూట్లోనే ఉండేవాడిని. అండ్ అప్పుడు డబ్బులు ఉండే కాదు కాబట్టి హెల్ప్ ఫైల్స్ లోపల, అంటే దేనికన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి హెల్ప్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఆ హెల్ప్ ఫైల్స్ తీసుకుని చదివి ప్రోగ్రామింగ్ చేసేవాడిని. అండ్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను టీఎస్ఆర్ ప్రోగ్రామ్స్ అని రాసేవాడిని. వన్ ఆఫ్ ది వెరీ డిఫికల్ట్ ప్రోగ్రామ్స్ అనమాట టీఎస్ఆర్ ప్రోగ్రామ్స్. వైరస్ కోడ్స్ రాసేవాడిని, గేమ్ కోడింగ్ చేసేవాడిని. ఇవన్నీ ఏం బుక్స్ లేకుండా ఓన్లీ కోడ్ నేనే డెవలప్ చేసుకుని చేసేవాడిని. ఆ రోజుల్లో అంటే దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం మీరు డిగ్రీ చేసిన రోజుల్లో మంచి ఉద్యోగాలు వచ్చేవి. మీరు ఉద్యోగం కోసం ఎందుకు ట్రై చేయలేదు? ఏంటంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే బిజినెస్ చేసేవాడిని. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇలా హోల్సేల్ రీటైల్ అమ్మేవాడిని. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ వచ్చినప్పుడు అనిపించింది ఈ హోల్సేల్ రీటైల్ చేస్తే ఎక్కువ డబ్బులు రావు. సో నెక్స్ట్ ఏం చేయాలి, 1000 రూపీస్ అయితే సంపాదిస్తున్నాం కానీ లక్షలు ఎలా సంపాదించాలని. అప్పుడు ఏదో ఆర్టికల్లో చదివాను అనమాట, Y2K రౌండ్ ది కార్నర్ ఉంది, Y2K ప్రోగ్రామింగ్ చేస్తే యూఎస్ వెళ్ళొచ్చు, యూఎస్కి వెళ్తే లాక్స్లో వస్తుంది శాలరీ. సో కంప్యూటర్స్ చేద్దాం అనిపించింది. చిన్నప్పుడు మీరు ఉద్యోగం చేయటం కానీ లేకపోతే బిజినెస్ చేయటం కానీ అది పాకెట్ మనీ కోసమో లేకపోతే సొంత అవసరాల కోసమో లేకపోతే ఇంట్లో రిక్వైర్మెంట్స్ కోసమో జరిగేది. కానీ అది పెరుగుతున్న కొద్దీ మీలో ఒక వ్యాపారస్తుడు పెరిగాడా, ఒక బిజినెస్ మ్యాన్ డెవలప్ అయ్యాడా, ఎలా అయ్యాడు? ఐ గెస్ స్కూల్లో ఉన్నప్పుడు ఇట్ వాజ్ మోర్ లైక్ మీరు అన్నట్టుగా రిక్వైర్మెంట్ ఉండేది. కానీ ఒకసారి నా కావాల్సినంత డబ్బు వచ్చాక ఐ యూస్ టు గివ్ ఇట్ టు అదర్ పీపుల్ లోన్ లాగా. కానీ ఒకసారి ఒక టార్గెట్ రీచ్ అయ్యాక అనిపించేది ఇప్పుడైతే ఇది నేను సంపాదిస్తున్నాను, నెక్స్ట్ ఏంటి? ఓకే, సపోజ్ 100 రూపీస్ సంపాదించాను అనుకోండి, నెక్స్ట్ 200, 500 కాకుండా 1000 రూపీస్ లాగా టార్గెట్ పెట్టుకున్నాను. అండ్ 1000 వచ్చాక 10,000 కాకుండా 1 lakh లాగా అలా టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఆ టార్గెట్ రీచ్ అవడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ అలా ట్రై చేసేవాడిని. అండ్ ఇప్పుడు దాకా ఐ బీన్ వెరీ సక్సెస్. అంటే ఎప్పటికప్పుడు మీ టార్గెట్స్ ని డిసైడ్ చేసుకుంటూ వెళ్ళారు. మరి బిఎస్సి కంప్యూటర్ చేసే రోజుల్లో మీ టార్గెట్ ఎలా ఉండేది, దాన్ని ఎలా అచీవ్ చేశారు? బిఎస్సి కంప్యూటర్స్ చేసేటప్పుడు సత్యంలో జాబ్ చేయాలన్న డ్రీమ్ ఉండదు అనమాట. అండ్ ఆ టైంలోనే నేను మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడేవాడిని, లైక్ సత్యంలో జాబ్ కావాలి నాకు, సత్యంలో జాబ్ చేయాలని. అప్పుడు బిఎస్సి వాళ్ళని ఎవరు తీసుకునేవారు కాదు వాళ్ళు. అయినా ఐ నెవర్ గేవ్ అప్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ రిజల్ట్స్ వచ్చాక నేను సత్యంకి అప్లై చేశాను అనమాట. ఆ టైంలో నేను అప్లై చేసింది రిసెప్షనిస్ట్ పోస్ట్కి వేకెంట్ ఉండాలి. కానీ ఐడియా ఏంటంటే ఇఫ్ ఐ గో దేర్ జాయిన్, ఇఫ్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్, నాకేమన్నా అవ్వచ్చు నేను. సో 98లో గ్రాడ్యుయేషన్ అయిపోగానే సత్యంలో జాయిన్ అయిపోయాను నేను యాజ్ అ రిసెప్షనిస్ట్. అయ్యప్ప గారు, సత్యంలో చేరినప్పటి నుంచి మీరు ఈ స్థాయికి రావడానికి మీరు ఎలాంటి కృషి చేశారు? అసలు ఈ స్థాయికి రావడానికి సత్యంలో మీ ఉద్యోగం టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా? సత్యంలో జాయినింగ్ వాజ్ రియలీ వన్ ఆఫ్ ది
టర్నింగ్ పాయింట్. నాకు కంప్యూటర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ సత్యంలో జాయిన్ అయ్యాక నేను షిఫ్ట్స్లో పనిచేసేవాడిని, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ షిఫ్ట్స్లో. అండ్ అప్పుడే ఇంటర్నెట్ వచ్చేదన్నమాట. నైట్ షిఫ్ట్స్లో పనిచేసేటప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే బుక్స్ అవి తీసుకెళ్ళి చదువుకునేవాడిని. అండ్ నైట్ షిఫ్ట్లో ఓన్లీ కొంతమంది పనిచేస్తారు, నెట్వర్క్ ఆపరేటర్, రిసెప్షనిస్ట్ అండ్ టెలిఫోన్ ఆపరేటర్. ఆ టైప్లో నెట్వర్క్ వాళ్ళతో నేను పరిచయం చేసుకున్నాను. వాళ్ళు నాకు ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చేవారనమాట. సో ఇంటర్నెట్కి వెళ్ళి అప్పుడే HTML, జావా స్క్రిప్ట్ ఇలాంటివన్నీ నేర్చుకునేవాడిని. అండ్ వెబ్సైట్స్ డెవలప్ చేసేవాడిని. సో మా బాస్కి తెలిసిందనమాట ఇలాగే. ఆయన ఒకసారి పిలిచి అడిగారు, నువ్వు ఏదో రాత్రి అంతా ఏదో చేస్తా ఉంటావు కదంటే, అన్నాను సార్ నేను BSc గ్రాడ్యుయేట్, నేను కంప్యూటర్ గ్రాడ్యుయేట్ని. అండ్ ఇలా నేను ఆర్టిస్ట్ని కూడా, నాకు వెబ్సైట్లో అవి చేస్తానికి వచ్చు అని. అయితే ఆయన అన్నారు, మన డిపార్ట్మెంట్కి ఒక వెబ్సైట్ చేయి చూద్దాం అన్నారు. కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్లో ఒక వెబ్ డిజైనర్ లాగా వేకెన్సీ ఉండాలి. సో నేను ఆ బాస్ని వెళ్ళి కలిసాను అనమాట. సార్ నేను ఇలా హెల్ప్ డెస్క్లో పనిచేస్తాను, నేను గ్రాడ్యుయేట్ని, నాకు వెబ్సైట్లో వచ్చి. ఆయన ఏమన్నారంటే, నువ్వు నాకు మనిషిలా తెలుసు కానీ నీ స్కిల్ సెట్ నాకు తెలియదు, ఇక్కడ 45 డేస్కి పని చేయి, అండ్ పని నచ్చిందంటే నేను నీకు తీసుకుంటాను వెబ్ డిజైనర్ లాగా. అండ్ నేను పాత బాస్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ ఇలా ఇక్కడ వేకెన్సీ ఉంది, నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆయన ఏమన్నారంటే, ఇక్కడ స్టాఫ్ తక్కువ ఉంది, కావాలంటే నేను నీకు 2 నెలలు నైట్ షిఫ్ట్లో వేస్తాను, మార్నింగ్ అక్కడ పని చేయి, నైట్ ఇక్కడ పని చేసుకో అన్నారు. సో 2 months నేను మార్నింగ్ ఏమో హెల్ప్ డెస్క్ రిసెప్షన్లో పనిచేసేవాడిని, అండ్ నైట్లో ఇక్కడ పనిచేసేవాడిని, మార్నింగ్ ఏమో వెబ్ డిజైనర్ లాగా పనిచేసాను. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. ఇద్దరు బాస్లు చాలా సంతోషం. అండ్ ఇన్ 9th month ఐ వాజ్ ప్రమోటెడ్ యాజ్ అ వెబ్ డిజైనర్. దెన్ ఇంటర్నెట్ యాక్సెస్ అయితే అన్లిమిటెడ్ ఉండేది. అప్పుడు నేను ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. ఫ్లాష్ నేర్చుకున్నాను, వ్యాప్ నేర్చుకున్నాను, WML నేర్చుకున్నాను. ఎన్ని స్కిల్ సెట్స్ యూజ్ చేసి సత్యం కోసం అన్ని డిఫరెంట్ వెబ్సైట్లో అన్ని డెవలప్ చేసేవాడిని. సో మా బాస్కి చాలా నచ్చింది అనమాట. ఆయన అన్నారు, దర్ ఇస్ అ ప్లేస్మెంట్ ఇన్ సింగపూర్, అక్కడ వెబ్ డిజైనర్లా ఒకటి అసైన్మెంట్ ఉంది, వెళ్తావా అన్నారు. సో దాట్స్ ద టైమ్ ఐ వెంట్ టు సింగపూర్, వర్క్ దేర్ ఫర్ 6 months. దాని తర్వాత వాపస్ వచ్చాను. దెన్ లండన్లో 2 నెలలు పనిచేశాను. మళ్ళీ నేను ఏం చేస్తానంటే, ఎవ్రీ టైమ్ ఐ లెర్న్ న్యూ స్కిల్ సెట్. నేను ముందు వెబ్ డిజైనర్లా ఉండాలి, దాని తర్వాత ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. వెబ్ డిజైనర్ అండ్ ప్రోగ్రామింగ్ చేసేవాడిని. దాని తర్వాత కాంటెంట్, ఇంగ్లీష్ రాస్తా నేర్చుకున్నాను. హిందీలో కొన్ని సంవత్సరాలు రాసాను అనమాట. సో ఐ హ్యాడ్ మల్టిపుల్ స్కిల్ సెట్, నాట్ ఓన్లీ డిజైనింగ్ బట్ ప్రోగ్రామింగ్, కాంటెంట్ రైటింగ్ ఉండేది. సో 1 person who knew multiple skill set చాలా తక్కువ దొరికేది అనమాట. మా బాస్ ఇలాంటి వర్క్లు ఉన్నప్పుడు నన్ను పంపించేవాడు ఇవన్నీ చేస్తానికి. ఆ తర్వాత మీరు కొన్నాళ్ళు వరల్డ్ బ్యాంక్ లో కూడా పనిచేశారు. వరల్డ్ బ్యాంక్ లో అనుభవం అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడింది? నా లాస్ట్ అసైన్మెంట్ వరల్డ్ బ్యాంక్లో ఉండాలన్నమాట. నేను అక్కడ ఆల్మోస్ట్ 1.5 years దాకా పనిచేశాను అనమాట. నేను ఫస్ట్ టైం సింగపూర్ వెళ్ళినప్పుడే అనుకున్నాను, దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. దోస్ వైడ్ రోడ్స్, బిగ్ స్కై స్కేపర్స్. నాకు అనిపించింది, నేను ఫస్ట్ టైం స్కూల్లో ఉన్నప్పుడు 100s సంపాదించాలనుకున్నాను, అయిపోయింది. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు 1000లో అనుకున్నాను, అయిపోయింది. దాని తర్వాత సత్యంలో జాయిన్ అయ్యి lakhsలో అనుకున్నాను, అది కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని. అండ్ ది ఆబ్వియస్ థింగ్ వాజ్ ఎర్నింగ్ ఇట్ ఇన్ మోర్ lakhs, not like lakhs but crores. And obviously company start చేద్దామని. బట్ అప్పుడు ఐ ఆల్సో రియలైజ్ దట్ ఐ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ స్కిల్ సెట్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, లీడర్షిప్ స్కిల్స్ లేవు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ లేదు. సో అప్పటి నుంచి నేను డిసైడ్ చేసుకున్నాను అనమాట, ఐ విల్ బిల్డ్ ఆల్ దీస్ స్కిల్స్, ఐ విల్ మీట్ లాట్ ఆఫ్ పీపుల్. ఇండియాకి వచ్చాక మా ఫ్రెండ్ వాళ్ళతో మాట్లాడాను అనమాట, ఇలా కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లీగలీ ఒక కంపెనీ స్టార్ట్ చేసాం, చిన్న గరాజ్లో స్టార్ట్ చేసాం అనమాట. స్టార్టింగ్లో 3 హైర్ చేసాం. ఎస్, దట్స్ హౌ ఐ స్టార్టెడ్. అయ్యప్ప గారు, మీరు చిన్నప్పుడు 100 రూపాయలు సంపాదించడం దగ్గర నుంచి దాదాపు సత్యంలో నెలకి కొన్ని లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి సొంతగా ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. అంటే ప్రశాంతంగా ఉన్న లైఫ్లో నుంచి ఒక పెద్ద రిస్క్ తీసుకుంటున్నానని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? చాలా మందికి రిస్క్లా అనిపిస్తుంది, కానీ వాట్ ఐఎమ్ డూయింగ్ అది నాకు హాబీలా అనిపిస్తుంది. డూయింగ్ బిజినెస్, డూయింగ్ ఛాలెంజింగ్ థింగ్స్. చాలామంది చేయలేము అనుకుంటారు, అయినా ఓకే, అంతమంది చేయలేము అనుకున్నది నేను చేయగలనా అన్నది. స్టార్టింగ్లో నేను ఫస్ట్ టైం బిజినెస్ చేసేటప్పుడు 160 రూపాయలే, కాకపోతే అయిపోయింది అనుకోండి, పోతాయి, ఓకే, నో ప్రాబ్లం. కానీ నేను సక్సెస్ అయ్యాను అనుకోండి, దాన్ని 2 times చేయొచ్చు, లేకపోతే 3 times చేయొచ్చు. అండ్ ఒక్కసారి ఐ డిడ్ దిస్, ఐ వాంటెడ్ టు ట్రై ఎవ్రీ టైమ్ అండ్ ఐ హెడ్ బీన్ ట్రైయింగ్. అండ్ ఇదంతా it's not just about money, it's also about at the same time can I bring value
ఏంటంటే లైక్ స్కూల్లో ఉన్నప్పుడు చాలా ఆలోచించేవాడిని, ఎంతోమంది పుడతారు, లైక్ ప్రపంచంలో సంవత్సరానికి ఎంతో లక్షల కోట్ల మంది పుడతారు అండ్ చచ్చిపోతారు కూడా. అండ్ అందరూ ఇట్స్ లైక్ బీయింగ్ అ స్టేటిస్టిక్, ఒక నంబర్ ఓటర్ లిస్ట్లో కాకుండా, ఏ లిస్ట్లోని కాకుండా, ఐ వాంటెడ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ. ఇండియా నుంచి ఇన్వెన్షన్స్ ఏమైనా ఉన్నాయా? వెన్ ఐ గెస్ ఐ లుక్ బ్యాక్, దే వెరీ ఫ్యూ ఆర్ లిటరలీ లేవు. కెన్ ఐ డూ సంథింగ్? Can I invent something? Can my company invent something which will make a difference, not just to myself but to the entire country by itself? So adi idea annamata. అంటే ఇప్పుడు చెప్పండి, మీరు nowpass.com అనే కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా మీరు ఏమి ఇన్వెంట్ చేయదలుచుకున్నారు? నౌపాస్ ఎలా పుట్టిందంటే, నేను యుఎస్లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ తోటి మాట్లాడేవాడిని, నేను ఫ్రెండ్స్ వాళ్ళతోటి మాట్లాడేవాడిని. ప్రాబ్లం ఏమేదంటే, నేను ఫ్రెండ్స్ లేకపోతే పేరెంట్స్తో మాట్లాడాలంటే నేను అక్కడ రాత్రి 11-11:30 దాకా మేల్కొండాలి, ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ అవుతుంది. అండ్ వాళ్ళు కూడా నాకు కాల్ చేసి మాట్లాడాలి అంటే వాళ్ళు కూడా రాత్రి మేల్కొండి కాల్ చేయాలి, ఎందుకంటే టైం డిఫరెన్స్ ఉండేది. నాకు అనిపించింది ఫోన్ ఈజ్ అ వెరీ గుడ్ మీడియం టు టాక్. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇద్దరు మాట్లాడేవాడు వినేవాళ్ళు మేల్కొని ఉండాలి, అప్పుడే ఫోన్లో మాట్లాడచ్చు. అండ్ నేను ఈమెయిల్ ఎక్కువ వాడేవాడిని. ఈమెయిల్ అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు ఎప్పుడు టైం దొరకదో అప్పుడే నేను రిప్లై చేయొచ్చు. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయొచ్చు. నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని నేను ఆపర్చునిటీలా వాడుకోవచ్చా? చాలామంది ఉంటారు తెలుగులో మాట్లాడాలనుకుంటారు, చైనీస్లో మాట్లాడాలనుకుంటారు, జాపనీస్లో మాట్లాడాలనుకుంటారు, అందరూ ఫోన్ వాడుతున్నారు. అప్పుడు ఫోన్ కాకుండా ఈమెయిల్ సౌకర్యం లాంటిది, వేర్ పీపుల్ కెన్ రెస్పాండ్ బ్యాక్ at a time convenient. So what we did is, మేము బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ టెలిఫోన్, బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఈమెయిల్ కలిపి నౌపాస్ అన్నది క్రియేట్ చేసాం. నౌపాస్ క్రియేట్ చేసినప్పుడు మేము ఫస్ట్ ప్రోడక్ట్ తయారు చేసింది ఏంటంటే వాయిస్ ఈమెయిల్, వేర్ ఎవరన్నా మా .comకి వెళ్ళి ఫ్రీగా మెంబర్ అవి ఈమెయిల్ పంపించవచ్చు. అండ్ ఈమెయిల్ టైప్ చేసి ఇంగ్లీష్లో రాయక్కర్లేదు అనమాట. ఒక రికార్డర్ ఉంటుంది, అక్కడ రికార్డ్ బటన్ నొక్కి మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం మాట్లాడేసి ఏ ఈమెయిల్ కన్నా పంపించవచ్చు. నౌపాస్ అనే ఏం కాదు, యాహూకి పంపించవచ్చు, హాట్మెయిల్, ఏ ఈమెయిల్ కైనా పంపించవచ్చు. మేము ఏం చేస్తామంటే వాయిస్ రికార్డ్ చేసి వేరే వాళ్ళకి పంపిస్తాం, సో దట్ వాయిస్లో ఉన్న ఎమోషన్, ఆల్ దిస్ ఇస్ కన్వే టు ది అదర్. అంటే ఇప్పుడు nowpass.com అంటే మీ కంపెనీ ఏ ఇష్యూస్ మీద వర్క్ చేస్తుంది? ఎనీథింగ్ రిలేటెడ్ టు కమ్యూనికేషన్. మోస్ట్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఆన్ ద వెబ్, ఇంటర్నెట్లో ఇప్పుడు ఇంగ్లీష్లోనే అవుతుంది. ఏ వెబ్సైట్ మనం చూసినా, వెబ్ పేజ్ చదివినా, న్యూస్ చూసినా, ఏదన్నా కానీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మేము స్టార్ట్ చేసింది వాయిస్ ఈమెయిల్, కానీ ఎక్కడెక్కడైతే టెక్స్ట్ ఉందో దాన్ని వాయిస్తో ట్రిప్లెట్స్ చేయాలన్నదే టార్గెట్ అనమాట నౌపాస్ది. నౌపాస్ ఇస్ షార్ట్ ఫర్ నౌ పాసిబుల్. మేము ఈ ఐడియా కొంతమంది ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసాం అనమాట కంపెనీ స్టార్ట్ చేయకముందు. సో అందరూ అనేవారు, నో దిస్ ఇస్ నాట్ పాసిబుల్, ఇది అవ్వదు అన్నది. అండ్ మా ల్యాబ్లో ముందే ఇది మేము వర్క్ చేసే వాళ్ళం, అండ్ మేము చూసాం కూడా, ఎస్ దిస్ ఇస్ పాసిబుల్. అండ్ ఆ నాట్ పాసిబుల్ నుంచి పుట్టింది నౌ పాసిబుల్. దాట్స్ నౌపాస్. ఇప్పుడు మీరు సెర్చ్ ఇంజిన్స్ కూడా మీరు వర్క్ చేస్తున్నారు. ఈ యొక్క లేమ్యాన్కి అర్థమయ్యే భాషలో చెప్పండి, ఈ సెర్చ్ ఇంజిన్ మీరు ఏ విధంగా వర్క్ చేస్తుంది, మీరు ఏం సాధించాలనుకున్నారు, ఏ విధంగా మీరు, హౌ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ దిస్? The first company we started is called Truly Intelligent Technologies. అది 4 years back స్టార్ట్ చేసాం అనమాట. The idea was to develop a technology which is much better than Google. చాలామంది అంటారు గూగుల్ కంటే పెద్ద కంపెనీ అవ్వాలి, గూగుల్ కంటే మంచి సాఫ్ట్వేర్ చేయాలని. ఎస్, మేము కూడా చేయాలనుకుంటున్నాం. డిఫరెన్స్ ఏంటి అంటే, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి, నాకేమన్నా సెర్చ్ చేయాలనుకోండి, నా మైండ్లో క్వశ్చన్ ఉంటుంది, లైక్ సే తాజ్మహల్ ఎక్కడుంది, తాజ్మహల్కి ఎలా వెళ్ళాలి, తాజ్మహల్ ఎవరు కట్టించారు. కానీ ఏ సాఫ్ట్వేరు ప్రపంచంలో లాంగ్వేజ్ అనేది అర్థం చేసుకోదు. తెలుగు అయితే మర్చిపోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అర్థం చేసుకోదు అనమాట. సో ఐఎమ్ ఫోర్స్ టు సర్చ్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ యూజింగ్ కీవర్డ్స్. సపోజ్ నాకు తాజ్మహల్కి ఎలా వెళ్ళాలి అనుకున్నా కూడా నేను క్వశ్చన్ అడగలేను, హౌ డూ ఐ గో టు తాజ్మహల్ అని అడగలేను. ఐ హ్యావ్ టు పుట్ తాజ్మహల్ అని
2 వర్డ్లా గూగుల్లో పెట్టి సెర్చ్ చేస్తే నాకు 100 లేకపోతే 1000 లింకులు ఇస్తుంది. నేను ఒక లింక్ క్లిక్ చేసి ఓకే దాంట్లో ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, అది చదివి నాకేం కావాలో ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. మేము అలా కాదు, ఆ టెక్నాలజీ ముందే ఉంది. అలా కాదు, మనిషి ఎలా అర్థం చేసుకుంటాడో లాంగ్వేజ్, ఆ టెక్నాలజీ యూజ్ చేసి సెర్చ్ ఇంజిన్లో పెడదామని. ఏంటంటే మేము డెవలప్ చేయబోయే టెక్నాలజీలో ఓకే కమ్ డైరెక్ట్లీ టు ద వెబ్సైట్ అండ్ ఆస్క్ అ క్వశ్చన్. అంటే మీకు తాజ్మహల్ ఎలా వెళ్ళాలనుకోండి, అడగండి హౌ డు ఐ గో టు అ తాజ్మహల్ అండ్ ఇట్ విల్ టెల్ దీస్ ఆర్ ద వేస్. ఆర్ అడుగుద్ది మీరు ఎక్కడున్నారు అని అడిగింది అనుకోండి, చెప్తారు శాన్ ఫ్రాన్సిస్కో. ఓకే, ద బెస్ట్ వే టు గో టు తాజ్మహల్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో ఇస్ దిస్. మేకింగ్ సర్చ్ ఈవెన్ మోర్ సింప్లర్ ఫర్ ద పీపుల్. దట్స్ వాట్. అంటే ఈ ఏరియాలో, అంటే మీరు పనిచేస్తున్నటువంటి ఈ ఏరియాలో మీరు కాకుండా ప్రపంచంలో ఇంకా ఎవరైనా పనిచేస్తూ ఉంటారా? చేసే అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు ఉన్నాయి, కొంతమంది పనిచేస్తున్నారు కూడా, యూఎస్లో పనిచేస్తున్నారు. అండ్ మేము తయారు చేసే టెక్నాలజీ అంత ఈజీ కూడా కాదనమాట. మేము 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం, అండ్ 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా కూడా ఇప్పుడు దాకా కంప్లీట్ అవ్వలేదు. మీరు సాధించాలనుకున్నటువంటి ఈ టెక్నాలజీ సక్సెస్ అయితే మీకు వ్యక్తిగతంగా కానీ మన దేశానికి కానీ ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయి? వ్యక్తిగతంగా అంటే నాకు చాలా లాభాలు ఉంటాయి. ఆబ్వియస్లీ చాలా మంది వాడతారు, ఎంత ఎక్కువ మంది వాడతారో అంత ఎక్కువ డబ్బులు. అది ఒక సైడ్ అనుకోండి. సెకండ్ సైడ్ ఏంటంటే మీరు కంప్యూటర్స్ వాడి ఉండొచ్చు, మీరు ఎవరన్నా కానీ కంప్యూటర్స్ ఆన్ చేసి చూసారనుకోండి, మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ 90% ఆఫ్ ద సాఫ్ట్వేర్ కమ్స్ ఫ్రమ్ యుఎస్ ఆర్ యూకే ఆర్ అట్ ద మ్యాక్స్ జర్మనీ. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ వర్డ్ కానివ్వండి, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ సాఫ్ట్వేర్స్ యుఎస్ యూకే నుంచి వస్తాయి. ఇండియాలో ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కంపెనీస్, 50,000 మంది 1 lakh మందిని ఎంప్లాయ్ చేస్తారు. బట్ వీఆర్ ఇన్ టు సర్వీసెస్. What we would want to do is we'd want to create a software where the other people from other countries should use. అంటే అది మన ఓన్ ప్రోడక్ట్ అనుకోవచ్చు. Yes, India's product అనుకోవచ్చు. Yes, that's what we'd want to do. ఇండియా ప్రోడక్ట్ అని మీరు సాధించబోయే అయ్యప్ప గారు ఈ విజయ పరంపరలో, ఈ సక్సెస్ రేట్లో అసలు మీరు సక్సెస్ అంటే ఏమనుకుంటున్నారు? హౌ యూ డిఫైన్ సక్సెస్? I know it's like ఒక్కొక్కరికి సక్సెస్ అనేది ఒక్క విధంగా ఉంటుంది. అండ్ మేబీ లైక్ ఐ కీప్ చేంజింగ్ దట్ సక్సెస్ పారామీటర్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. ఒకసారి ఈ ప్రాజెక్ట్ చేయాలన్నది, ఓకే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. టేక్ అ డిఫికల్ట్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్ టాస్క్, అచీవ్ దాట్. ఓకే అది కూడా అయిపోయింది, టేక్ అ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్ టాస్క్. దట్స్ వాట్ వీడ్ బీన్ డూయింగ్. కానీ ప్రతి వ్యక్తికి సూపర్ టార్గెట్ ఆర్ సూపర్ గోల్ అనేది ఉంటుంది. అట్లా మీ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఏంటంటే థామస్ ఆల్వా ఎడిసన్ 1000 కంటే ఎక్కువ పేటెంట్స్ చేశారనమాట. అండ్ ఆయన వర్క్ చేసిన ఏరియాస్ 1, 2 కాదు, ఆయన వేరీడ్గా వర్క్ చేశారు. ఎలక్ట్రానిక్